అందరికీ నమస్తే అండి. వంకాయ ఎండినెత్తల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చాలా సులభంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేయాలి. రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మనం తినే స్పైసీని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. టమాటా కూడా 2 కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఒక్కసారి కలిపి కొంచెం మగ్గనివ్వాలి. ఎండినెత్తలు అనేవి పై బుర్రలన్నీ తీసేసి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు అనేది వేయాలండి. అవి కొంచెం వేసి ఒక 15 మినిట్స్ అట్లా ఉంచితే బాగుంటుంది. తర్వాత మనం ఒక 5 టైమ్స్ అనేవి కడుక్కోవాలి. దానికి ఉన్న మురికి అన్నీ పోతాయి. ఈ విధంగా వైట్గా వచ్చే వరకు మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఈ విధంగా ఉండేటప్పటికి మనం ఒక్కసారి కలుపుకొని ఎండినెత్తలు అనేవి దాంట్లో వేయాలి. ఒక్కసారి కలిపి ఉంచాలి. మూత పెట్టేసుకోవాలి. ఇంతలో మనం వంకాయలు అనేవి కట్ చేసుకోవాలి. నేను వీటికి 2 వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపి మనం ముక్కలు కోసిన వంకాయలను కూడా వేయాలి. ఒక్కసారి కలపాలి. ఇప్పుడు మనం దీంట్లో చిల్లీ పౌడర్ అనేది వేయాలి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి చిల్లీ పౌడర్. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను. మనం తినే స్పైసీని బట్టి మనం వేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా మగ్గాక వాటర్ అనేది వేయాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. మనం మూత పెట్టేసుకున్నాక ఈ విధంగా మగ్గాక కొత్తిమీర కూడా వేయాలి. ఎంతో టేస్టీ వంకాయ ఎండినెత్తల కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గానే చేయొచ్చు వీటిని మనం.